కర్నూలు టీడీపీలో కలహాలు ముదిరి యుద్ధం వరకు వెడుతున్నాయి. పరస్పరం కత్తులు దూసుకునే శిల్పామోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి జనచైతన్య యాత్రలను తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు వేదికగా ఎంచుకుంటున్నారా? పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ నేతలు జనచైతన్య యాత్రల్లో ఆధిపత్య పోరు, శిల్ప భూమా వర్గాల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం, నేతల తీరుతో తలలు పట్టుకున్న టీడీపీ శ్రేణులు, రాజీ కుదిర్చే ప్రయత్నం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు, రాజీకి ససేమిరా అంటున్న ఇద్దరు నాయకులు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి మధ్య మొదటి నుంచి విభేదాలున్నాయి. రాజకీయంగా ఇద్దరి మధ్య పోటీ నడిచింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా భూమాపై రాజకీయ విభేదాల కారణంగా 2 సార్లు కేసులు మోపి జైలుకు పంపించారు శిల్పా మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న రాజకీయ శత్రుత్వం తగ్గడం లేదు. ఇప్పుడు అది ఇంకా పీక్ స్టేజ్కి చేరింది. గొడవలు పడొద్దని సీఎం చంద్రబాబు సర్ది చెప్పినా ఇద్దరూ తమ పంతం వీడడం లేదు. తాజాగా జరుగుతున్న జనచైతన్య యాత్రల్లో ఒకరిపై ఒకరు బహిరంగంగానే సవాల్ విసురుకుంటున్నారు. ఆ రోజు అధికారంలో లేనప్పుడు కూడా మా కౌన్సిలర్స్, మాతో పాటు మా కౌన్సిలర్స్ అందరినీ కూడా మా కోసం మేము గొడవలు చేయలేదే, కేవలం మీకోసం గొడవలు పడ్డాం, దొంగ కేసులు పెట్టించుకున్నాం, జైలుకు పంపించాలని చూశారు. నన్ను నీకు అబ్బా తరం కూడా కాదు నన్ను జైలుకు పంపించాలని. ఇట్లాంటి రాజకీయ నాయకులు వందలు వేల లైన్లు ఉన్నారు. 2 సంవత్సరాలు హేమతో పోటీ పడ్డారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ఇద్దరికీ సర్ది చెప్పేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నారు. కానీ సర్దుకుపోయే ప్రసక్తే లేదని ఇద్దరు నేతలు చెప్తుండటంతో టీడీపీ కార్యకర్తలకు ఎటూ పాలుపోవడం లేదు. లోకేష్, కరస్పాండెంట్, కర్నూలు.